హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? నేను మీ వెమ్లవాడ అమ్మాయి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెమ్లవాడ అమ్మాయి వ్లాగ్స్. ముందుగా నా ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు, నా వీడియోస్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ పిక్ చేయండి. నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా వస్తుంది. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ గుత్తి వంకాయ చేస్తున్నా. చాలామంది గుత్తి వంకాయ అంటే చాలా హడావిడి చేసేస్తూ ఉంటారు. నేనైతే చాలా సింపుల్గా, చాలా క్విక్గా చేసేస్తాను. సో ముందుగా ఒక ప్యాన్ తీసుకోండి. ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ పల్లీలు వేసుకోండి. అవి ఇట్లా చాలా అంటే చాలా లైట్గా వేయించండి. మరీ బ్లాక్గా వేయించితే కర్రీ అనేది టేస్టీగా ఉండదు. సో జస్ట్ అట్లా 1 మినిట్ వేయించండి. తర్వాత లవంగాలు ఒక 3-4 తీసుకోండి. చాలామంది లవంగాలు గుత్తి వంకాయలో స్కిప్ చేస్తూ ఉంటారు. లవంగాలు వేయడం వల్ల మంచి స్పైసీనెస్ వస్తుంది. ఒకసారి ట్రై చేయండి మీరు. లవంగాల తర్వాత ఒక 2 యాలకులు తీసుకోండి. తర్వాత ఒక వెండు కొబ్బరి ఒక 2 పీసెస్ తీసుకోండి. నేనైతే ఎక్కువ వెయ్య మసాలా ఐటెం, చాలా లైట్గా వేస్తా. ఒక 2 తర్వాత ఒక చెక్క కూడా తీసుకోండి. చెక్క తీసుకొని మంచిగా వాటిని ఫ్రై చేసుకోండి. సిమ్లో మంచిగా నీట్గా ఫ్రై చేసుకోండి. తర్వాత కొంచెం కొబ్బరి వేయండి. ఎక్కువ వేయకండి, చాలా లైట్గా వేయండి. సో ఏంటంటే చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో ప్లీజ్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ నువ్వులు వేయండి. నువ్వులు వేయడం వల్ల కర్రీకి మంచి ఫ్లేవర్ వస్తుంది. తర్వాత అవన్నీ నీట్గా వేసుకున్న తర్వాత గ్రైండర్లోకి తీసుకోండి. తర్వాత మిక్సీలోకి ఒక 2 ఉల్లిగడ్డలు, ఒక ఎల్లిపాయ, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం, అంటే మీ రుచికి తగ్గంత వేసుకోండి కారం. సో ఇందులో అయితే కొంచెం ఎక్కువనే పట్టిద్ది. సో కొంచెం జీలకర్ర వేసుకొని ఒక 2 టమాటోస్ వేసుకోండి. టమాటోస్ జ్యూస్ వల్ల కొంచెం గ్రేవీ అనేది మనకు నీట్గా వస్తుంది. తర్వాత మంచిగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక 3-4 పచ్చిమిర్చి తీసుకోండి. వంకాయలను గుత్తి వంకాయ కాదు, నార్మల్ వంకాయలు కూడా మనం చేసుకున్నప్పుడు పక్కనే కట్ చేసి పక్కనే పెడితే ఏంటంటే మనకి బ్లాక్ అయిపోతూ ఉంటుంది అందులో. సో ఫస్ట్ ఒక 3-4 కట్ చేసుకున్న వెంటనే ఒక బౌల్లో వాటర్ తీసుకొని కొంచెం సాల్ట్ వాటర్లో వంకాయలు వేయడం వల్ల చాలా ఫ్రెష్గా ఉంటాయి, లోపల బ్లాక్నెస్ అనేది రాదు. సో మంచిగా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత మనం ఇందాక స్టఫ్ తయారు చేసి పెట్టుకున్నాం చూడండి, వంకాయలో మంచిగా పెట్టేసేయండి, నీట్గా పెట్టేసేయండి. సో దానివల్లనే మనకి మెయిన్ వంకాయ అంతా నోట్లో వేస్తే ఇట్లా కరిగిపోతుంది. స్టఫ్ చాలామంది స్టఫ్ చేయరు, ఖచ్చితంగా స్టఫ్ చేయండి. స్టఫ్ చేసిన తర్వాత కొంచెం జీలకర్ర ఆయిల్ తీసుకొని కొంచెం జీలకర్ర, కరివేపాకు వేసుకోండి. ఒక 2 పచ్చిమిర్చి ఇందాక కట్ చేసుకునే వేసేయండి. మంచిగా నీట్గా ఫ్రై చేసేయండి. సో మంచిగా నీట్గా ఫ్రై చేసిన తర్వాత ఇందాక మనం స్టఫ్ చేసుకున్న వంకాయలు మొత్తం ఆయిల్లో వేసేయండి. వంకాయలు వేసిన తర్వాత కొంచెం సాల్ట్ చల్లి మనం మూత పెట్టామనుకోండి చాలా తొందరగా మగ్గిపోతాయి, మళ్ళీ ఆయిల్లో మంచి ఫ్రై అవుతాయి. చాలామంది వేసి పక్కన పెట్టేస్తారు. జస్ట్ సాల్ట్ చల్లి వేయండి. తర్వాత సపరేట్గా కొంచెం కారం కూడా వేసుకోండి. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. ఇందాక నేను అందులో జస్ట్ 2 టేబుల్ స్పూన్స్ వేసాను. సో అందుకే ఇప్పుడు ఎక్కువ ఎక్స్ట్రా వేసుకుంటున్నాను. తర్వాత ఇందాక మనం పేస్ట్ రెడీ పెట్టుకున్నాం చూడండి, ఆ పేస్ట్ వేసేయండి. ఇందులోకి ఎంత అంటే జస్ట్ ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని నానబెట్టి పక్కన పెట్టండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పక్కన పెట్టేసిన తర్వాత అంతలోపు ఇది మనకు ఫ్రై అయిపోతుంది. తర్వాత ఆ చింతపండు కొంచెం అందులో వేసేసి కొంచెం వాటర్ వేసేసి ఒక 10 మినిట్స్ అసలు సిమ్లో ఉడికిచ్చేసేయండి అంతే. సో ఒక 10 మినిట్స్ తర్వాత తీసి చూడండి, ఎంత బాగుంటుంది అంటే అసలు కర్రీ చూస్తేనే మనకు నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. నేను మాత్రం ఎప్పుడైనా మా హస్బెండ్ వచ్చేదాకా వెయిట్ చేస్తా, కాకపోతే ఈరోజు అయితే నేను ముందుగానే తినేసా. లాస్ట్కు కొంచెం గరం మసాలా వేసి దించేసుకోండి అంతే. వేడి ప్లేట్లో మంచిగా రైస్ తీసుకొని మంచి గుత్తి వంకాయ వేసుకొని తినండి. అబ్బాబ్బాబ్బా స్వర్గం. ఏ చికెన్ ఏ మటన్ కూడా రాదు. ఒక్కసారి మీరు నా స్టైల్లో ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. అట్లనే మన ఛానల్ని సపోర్ట్ చేయండి. వెమ్లవాడ అమ్మాయి అని ఉంటుంది. ఖచ్చితంగా కొత్త కంటెంట్తో మేము ముందటికి వస్తాను. థ్యాంక్ యూ.